Millet Marvels, changing the way world eats by Tenali Double Horse. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మిస్ రావ్య. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు మోస్ట్ సీనియర్ స్టాక్ మార్కెట్ ట్రైనర్ ఏఎస్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే శ్రావ్య మేడం గారు. ఎలా ఉన్నారు? ఫైన్ మేడం గారు. మీరు చెప్పినట్టే ఎప్పుడు నిఫ్టీ మార్కెట్ అనేది నడుస్తుంది. సో ఇప్పుడు కూడా చెప్పండి, నిఫ్టీ మార్కెట్ ఎలా ఉంది, ఇంకా నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది, ఏ అంశాలు వాటిని ప్రభావితం చేస్తాయి చెప్తాను మేడం గారు. మళ్ళీ ఒకసారి శ్రావ్య మేడం గారు ఈ అవకాశం కల్పించిన మీకు, అదేవిధంగా మీ ఐ డ్రీమ్ ఛానల్కి మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ మనం కార్యక్రమం స్టార్ట్ చేద్దాం. మనం చెప్పుకున్నట్టే నిఫ్టీ అనేటువంటిది మ్యాక్సిమం మనం పోయిన వారం చెప్పుకున్నప్పుడు 25,260 అనేది మేజర్ రెసిస్టెన్స్. అది దాటడం చాలా కష్టం అని చెప్పుకున్నాం. సో అది దాటిన తర్వాత 25,380 పైన క్లోజ్ అవుతేనే మార్కెట్లో షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్, మీడియం టర్మ్ ఇన్వెస్టర్ ఎంటర్ అవడానికి మంచిదని డిస్కస్ చేయడం జరిగింది. ఎనీహో మేడం గారు, మనం ఇప్పుడు ఈ వీడియో చేస్తుంది, మనము ఈ నిఫ్టీ లెవెల్స్ ఇవన్నీ డిస్కస్ చేస్తుంది జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ లెర్నింగ్ పర్పస్. దీన్ని బేస్ చేసుకొని ఎవరన్నా బై చేయమని కానీ సెల్ చేయమని కానీ మనం ఎలాంటి రికమెండేషన్ చేయట్లేదు. సో ఒక అవగాహన కల్పించడం కోసం ప్రజలకి అబౌట్ నిఫ్టీ లెవెల్స్ గురించి, నిఫ్టీ మూమెంట్స్ గురించి అసలు ఏ ప్రభావితం చేస్తాయి అనేటువంటిది ఒక అవగాహన కల్పించడం కోసం వీఆర్ డిస్కసింగ్, వీ బోత్ డిస్కసింగ్ ఎట్ హియర్ ఇన్ ఐ డ్రీమ్ ఛానల్. ఓకే, క్లియర్ కట్. మేడం గారు, నిఫ్టీని నెక్స్ట్ వీక్ మీకు వచ్చేసరికి ప్రభావితం చేసే విషయాల్లో ఒకటి రాత్రి పావెల్ స్పీచ్. మనం ఇవాళ శనివారం మనం మాట్లాడుతున్నాం, ఈరోజు మనం డిస్కస్ చేస్తున్నాం. రాత్రి అంటే ఫ్రైడే నైట్ నిన్న డౌ విపరీతంగా పెరిగింది. సో 846 పాయింట్లు డౌ పెరిగింది. దానికి కారణం ఏంటంటే ఫెడ్ చైర్మన్ పావెల్ ఏం చెప్పాడంటే ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించడానికి అవకాశం ఉన్నది అని చెప్పడం జరిగింది. ఫెడ్ రేట్లు తగ్గించడానికి అవకాశం ఉంది అని చెప్పడం జరిగింది. బికాస్ ఆఫ్ ఇప్పటి వరకు ఫెడ్ రేట్లు ఎలా ఉన్నాయంటే 4.25 to 4.5 బిట్వీన్ నడుస్తూ ఉన్నాయి, అక్కడ ఉన్న డిమాండ్ సప్లైని బేస్ చేసుకొని. సో ఇంకొక 25 బేసిస్ పాయింట్స్ తగ్గడానికి అవకాశం ఉన్నాయని అతని స్పీచ్ని బట్టి అర్థం చేసుకున్నారు అమెరికాలో ఉన్నటువంటి సీనియర్ అనలిస్టులు అయినటువంటి వాళ్ళు, రీసెర్చ్ అనలిస్ట్ అయినటువంటి వాళ్ళు, ఇన్వెస్టర్స్ కానీ ఒక అవగాహనకు వచ్చారు. ఇప్పటి వరకు అమెరికాలో డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ అనేటువంటిది కొంచెం వెనకాడుతూనే ఉంది. ఈ ట్రంప్ ఆర్థిక విధానాలతో అమెరికాలో కూడా కొంత ఇదిగా ఉంది, ఆల్ టైమ్ హైక్ కూడా వెళ్ళింది, అందులో కొంచెం వెనకాడుతున్నది. రాత్రి పావెల్ స్పీచ్ తోటి ఎట్ ఏ టైం 846 పాయింట్లు పెరగడం నాట్ ఏ జోక్. దానికి కారణం ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ అమెరికాలో ఉన్న అనలిస్టులు మొత్తం కూడా, ఇన్వెస్టర్స్ కూడా పావెల్ ఖచ్చితంగా అంటే రేపు సెప్టెంబర్ 17వ తారీఖున ఫెడ్ మీటింగ్ ఉంటుంది, ఖచ్చితంగా ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్లు తగ్గుతాయి అనేటువంటి భావనలోకి వచ్చేసారు. ఇప్పటి వరకు 70% భావనలో ఉన్నటువంటి పబ్లిక్ అంటే ఓటింగ్లో చూసుకుంటే 70% అనుకోండి, అది 90% దాటింది. 91% వరకు డెఫినెట్లీ ఇంట్రెస్ట్ రేట్స్ కమ్ డౌన్. సెప్టెంబర్ 17th ఫెడ్ మీటింగ్లో ఖచ్చితంగా తగ్గుతాయి, 25 బేసిస్ పాయింట్స్ మినిమం తగ్గుతాయని కంక్లూజన్కి వచ్చారు. అందువల్ల డౌ బాగా పెరిగింది. సో దీని యొక్క రిఫ్లెక్షన్స్ అనేవి సోమవారం మార్కెట్ మీద ఉంటాయి, నో డౌట్, ఖచ్చితంగా ఉంటాయి పావెల్ స్పీచ్. ఇంకోటి ఏంటంటే అమెరికాలో కూడా కత్తి మీద సాములాగా ఉంది. ఒకటి అన్ఎంప్లాయ్మెంట్, రెండోది ఇన్ఫ్లేషను. ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఒక పక్క ఎంప్లాయ్మెంట్ పెంచుకోవాలి, ఇంకో పక్క ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేసుకోవాలి. ఈ బ్యాలెన్స్లో ఎక్స్ట్రీమ్గా తగ్గదేమో కానీ ఎక్స్ట్రీమ్గా తగ్గదు, 25 బేసిస్ వరకు తగ్గించడానికి అవకాశం ఉంది అని పావెల్ స్పీచ్ని బట్టి ఒక కంక్లూజన్కి వచ్చి రావడం వల్ల అమెరికన్ మార్కెట్స్ పెరిగినాయి. దీని రిఫ్లెక్షన్స్ ఖచ్చితంగా సోమవారం మన ఇండియన్ మార్కెట్స్ మీద కూడా ఉంటాయి. ఎందుకంటే వీఆర్ ఇన్ గ్లోబల్ విలేజ్, ప్రపంచ మార్కెట్లతో అనుసంధానం ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా దాని రిఫ్లెక్షన్స్ సోమవారం మన మార్కెట్ల మీద ఉంటాయి. ఇదొకటి పక్కన పెట్టండి, ఒకటో పాయింట్. రెండో పాయింట్ వచ్చేసరికి మేడం గారు జిఎస్టీ. సో ఇప్పటి వరకు జిఎస్టీ ఏంటంటే 4 స్లాబులుగా ఉన్నాయి, 5%, 12%, 18%, 28%, 4 స్లాబులు ఉన్నాయి.
మోడీ గారి స్పీచ్లో ఏంటంటే చెప్పటం జిఎస్టీలో కొంత తగ్గుదల ఉంటాయి కొన్ని ప్రోడక్ట్స్ మీద కొన్ని వస్తువుల మీద అని చెప్పటం జరిగింది. ఇంకొక ఆలోచన ఏంటంటే జిఎస్టీని 3గా డివైడ్ చేయొచ్చు అని, అంటే ఒక 5%, 18%, 14% చేయొచ్చు. అంటే కొంచెం లగ్జరీ లేకపోతే ఆల్కహాలు, లగ్జరీ గుడ్సే కాక ఈ ఆల్కహాల్, టొబాకో ఇలాంటి వాటిని 40% తీసుకెళ్ళి, తర్వాత ఆటో సంబంధించినటువంటి యాన్సిలరీస్ ఇట్లాంటి కొన్ని ప్రజలకు సంబంధించినటువంటి 28లో ఉన్నవి 18లో ఉన్నటువంటివి కొన్ని తీసుకొచ్చి 5కి తీసుకురావటం, అంటే 12% లేచిపోతుంది మధ్యలో. 5, 12, 18, 28 ఉన్నాం కదా, 28 లేపేస్తారని 18 ఉంచుతారు, 12 లేపేస్తారు. 12 కొన్ని అటు 18లోకి తీసుకెళ్తారు, కొన్ని 5లో తెస్తారు, కొన్ని 40లో తీసుకెళ్తారు. ఇట్లా ఒక ఆలోచన క్రమం ఉంది. సరే ఏది ఏమైనా కానీ ఫైనల్గా 3 ఉంటాయి జిఎస్టీలో, 5, 12, 18, 40, 28 బదులు 5, 18, 40 ఉండొచ్చు అనుకుంటున్నారు. సరే ఏం జరుగుతుంది అనేది స్పెక్యులేషన్స్. ఈ స్పెక్యులేషన్స్ నమ్మి చేతులు కాల్చుకోకూడదు, అది కూడా చెబుతున్నాను. సో ఆల్రెడీ ఇట్ డిస్కౌంటెడ్. ఇప్పుడు ఇక మీకు ఎప్పుడు జిఎస్టీ మీటింగ్, ఎప్పుడు దీవాళికి ఎవడి ఏ ప్రోడక్ట్ ఏ జిఎస్టీ పరిధిలో పోతుందో చెప్పలేము. అందువల్ల జిఎస్టీని బేస్ చేసుకొని మార్కెట్స్ అనేవి ఆల్రెడీ డిస్కౌంటెడ్. పెరగాల్సినంత ఆటోమొబైల్స్ కొన్ని స్టాక్స్ అయితే బీభత్సంగా పెరిగిపోయినాయి కూడా. అందువల్ల ఇక జిఎస్టీని బేస్ చేసుకొని ఇప్పుడు మూవ్ అవ్వటం అనేటువంటిది అది ఆల్రెడీ డిస్కౌంటెడ్. ఎక్స్ట్రీమ్గా కూడా మూవ్ అయినాయి మార్కెట్లు. అసలు మూవ్ అవ్వాల్సిన దానికంటే ఎక్కువగా కూడా మూవ్ అయినాయి కొన్ని స్టాక్స్ అయితే. అందువల్ల ఇప్పుడు నా ఆలోచన ఏంటంటే కొంచెం జిఎస్టీని బేస్ చేసుకొని నిఫ్టీ కదలికలు ఎక్కువగా ఉంటాయని నేను అనుకోవట్లేదు, అది పక్కన పెట్టండి. రెండోది వచ్చేసరికి నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీ, ఆగస్ట్ మంత్లీ కాంట్రాక్ట్స్ ఎక్స్పైరీ ఉంది. దాని యొక్క ఎఫెక్ట్ ఉంటుంది మార్కెట్ మీద. ఏంటంటే పర్ డే 1,20,000 crores టర్నోవర్, దాంట్లో మేజర్ పుట్స్ కాల్సే. సో మీకు క్యాష్ మార్కెట్ టర్నోవరు మీకు వచ్చేసరికి 40% కూడా ఉండట్లే, అది 35%లో కూడా ఉండట్లే. ఇవి యాక్చువల్ చెప్పంటే 35% లోపలే ఉంటుంది. అందువల్ల క్యాష్ మార్కెట్ టర్నోవర్, అందువల్ల ఎక్కువగా మేజరు ఫీచరు ఆప్షన్స్ టర్నోవరే ఉంటుంది. కాబట్టి అందువల్ల ఆప్షన్స్ ఇవన్నీ క్లోజ్ అవ్వాలి. మీకు ఆగస్టు 28వ తారీఖు ఎక్స్పైరీ డేట్. ఈ ఎక్స్పైరీ డేట్ యొక్క రిఫ్లెక్షన్స్ ఖచ్చితంగా మార్కెట్ మీద ఉంటుంది, అదొకటి. ఈ అన్నింటిలో కంటే అతి ముఖ్యమైనది ఏంటంటే ట్రంప్ టారిఫ్ విధానాలు. ఆగస్టు 27వ తారీఖుని అయిపోయిన తర్వాత ఖచ్చితంగా మీకు 50%లోకి వెళ్ళిపోతున్నాయి, చాలా తీసుకెళ్తారని చెప్తున్నాడు. పెనాల్టీస్ అన్ని ఇప్పుడు 25% ఆల్రెడీ ఉంది, ఇంకో 25% పెనాల్టీ, మొత్తం 50%లోకి వెళ్ళిపోతున్నాయి ఇండియన్ ఎక్స్పోర్ట్స్ చాలా. అందువల్ల దీని రిఫ్లెక్షన్స్ ఉంటాయి. సో 4 విషయాలు ప్రభావితం అయ్యి ఉన్నాయి. మళ్ళీ ఒకసారి చెప్తాను. ఒకటి పావెల్ స్పీచ్, అమెరికాలో ఫెడ్ రేట్లు తగ్గచ్చు, ఇంట్రెస్ట్ రేట్లు తగ్గచ్చు. సో డౌ పెరిగింది, విపరీతంగా పెరిగింది. దాని రిఫ్లెక్షన్ సోమవారం మార్కెట్ మీద ఖచ్చితంగా ఉంటుంది. ఖచ్చితంగా ఓపెనింగ్ ఉంటుంది. ఓపెనింగ్ ఖచ్చితంగా మార్కెట్లో పాజిటివ్లోనే ఓపెన్ అవుతాయి, నో డౌట్. తర్వాత వచ్చేసరికి ఏంటి, జిఎస్టీ, అవి ఆల్రెడీ డిస్కౌంటెడ్, ఎక్స్ట్రీమ్గా మూవ్ అయినాయి. అసలు యాక్చువల్గా చెప్పండి వేటి మీద వేస్తారు, ఏ గ్రూప్లోకి వెళ్తాయి, అసలు వేటి మీద ఉంటుంది అనేది మనం అసలు చెప్పలేము, చివరిదాకా చెప్పలేము. కానీ ఎక్స్ట్రీమ్గా కొన్ని మూవ్ అయిపోయినాయి. అందువల్ల అసలు నన్ను అడిగితే అది షార్ట్ కవరింగే. బికాస్ ఆఫ్ షార్ట్ కవరింగ్ వల్లే మార్కెట్ అంత లేచింది, ఫ్రాంక్లీ స్పీకింగ్. అంతేగాని మార్కెట్లో పొటెన్షియాలిటీ ఉండి మార్కెట్లో బాగా దమ్ముండి పెరిగిందని నేనైతే అనుకోవట్లే. బికాస్ ఆఫ్ కేవలం షార్ట్ కవరింగ్ కోసం లేచిన మార్కెట్లో నేను అనుకుంటున్నాను, జిఎస్టీని అడ్డం పెట్టుకొని. ఇక మూడో విషయం వచ్చేసరికి మీకేం చెప్పాను, ట్రంప్ టారిఫ్ విధానాలు. ఇవి ఆగస్టు 27 తోటి 50% పెనాల్టీ, 25% పెనాల్టీ, 25% మొత్తం 50%. కాబట్టి దాని రిఫ్లెక్షన్స్ ఖచ్చితంగా కొన్ని స్టాక్స్ మీద ఉంటాయి, కొన్ని సెక్టార్ మీద ఖచ్చితంగా ఉంటాయి. ఇక నాలుగోది వచ్చేసరికి ఎక్స్పైరీ, ఆగస్టు 28 ఎక్స్పైరీ. సో దట్స్ వై ఈ 4 విషయాలు ఖచ్చితంగా నిఫ్టీ లెవెల్స్ మీద ప్రభావితం చూపిస్తాయి. ఇప్పుడు మనం నిఫ్టీ గురించి మాట్లాడుకుందాం. నిఫ్టీ మన శుక్రవారం ఎక్కడ క్లోజ్ అయిందంటే 24,870 మీద క్లోజ్ అయింది. మీకు తెలిసే ఉందో, మనం అంతకుముందు చెప్పుకున్నాం వారంలో నిఫ్టీ రెసిస్టెన్స్ చెప్పేటప్పుడు 24,870 చెప్పాం, 24,940 చెప్పుకున్నాం, తర్వాత 25,025 కూడా చెప్పుకున్నాం. సో నిఫ్టీ కూడా యాక్చువల్గా మొన్న హై ఎంత టచ్ చేసిందంటే పోయిన వారంలో 25,153 టచ్ చేసింది. టచ్ చేసి వచ్చి ఇప్పుడు నేను ఎక్కడ క్లోజ్ అయింది, ఫ్రైడేని ఎక్కడ క్లోజ్ అయింది అంటే మీకు 24,870 క్లోజ్ అయింది. ఇప్పుడు దాన్ని బేస్ చేసుకొని మాట్లాడదాం. మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్, నిఫ్టీ సోమవారం క్లోజ్ అయింది ఎక్కడయ్యా అంటే 24,870. ఇక్కడి నుంచి సపోర్ట్స్ రెసిస్టెన్స్ చెప్పబోతున్నాను, ఓకేనా.
ద ఫస్ట్ సపోర్ట్ ఆఫ్ ది ఫస్ట్ రెసిస్టెన్స్ ఆఫ్ ది నిఫ్టీ ముందు మాట్లాడదాం, పైకి మాట్లాడదాం. ద ఫస్ట్ రెసిస్టెన్స్ ఆఫ్ ది నిఫ్టీ వచ్చేసరికి 25,050, ఓకే 25,050. వన్స్ అగైన్ ఐ రిపీట్, ద ఫస్ట్ రెసిస్టెన్స్ ఆఫ్ ది నిఫ్టీ 25,050. అక్కడ ఖచ్చితంగా కొంచెంసేపు ఆగాలి నిఫ్టీ. ద సెకండ్ రెసిస్టెన్స్ ఆఫ్ ది నిఫ్టీ 25,260. అక్కడ ఖచ్చితంగా ఆగాలి నిఫ్టీ, ఆగుతుంది. అక్కడ బ్రేక్ చేయాలని కొంచెంసేపు ఆగాల్సిందే. కొన్ని 15 నిమిషాలైనా సరే అక్కడ కన్సాలిడేట్ అయ్యే లేవాలి. అది రెండో దశ, అంటే రెసిస్టెన్స్ 2 అయిపోయింది. మూడో దశ వచ్చేసరికి, మూడో రెసిస్టెన్స్ వచ్చేసరికి 25,380. దట్స్ ద థర్డ్ రెసిస్టెన్స్. ఈ మూడిటి పైన క్లోజ్ అయినప్పుడే, స్ట్రాంగ్గా క్లోజ్ అయినప్పుడు మాత్రమే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్, మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్, లేదు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ డెలివరీలు తీసుకొని స్టాక్ సోల్ చేద్దాం అనుకుంటే వాళ్ళు ఎంటర్ అవ్వమని, దట్స్ మై ఐడియా. ఎంటర్ అవ్వమని అనేది, ఎంటర్ అవ్వటం ఖచ్చితం అనేది నా ఐడియాలజీ. ఓకే, ఇప్పుడు నేనేమి బై చేయమని చెప్పట్లేదు, సెల్ చేయమని అనట్లేదు. ఇట్స్ అన్ ప్యూర్లీ, ఇప్పుడు ఈ వీడియోలు చూసేవాళ్ళు వాళ్ళు ఇట్స్ అన్ ఎడ్యుకేషన్ పర్పస్లో, ఓ ఈ లెవెల్ చెప్పాడు, ఎందుకు చెప్పాడు ఈ లెవెల్స్, వాళ్ళు కూడా ఒకసారి అబ్జర్వేషన్, టు ఇంప్రూవ్ దేర్ అబ్జర్వేషన్ స్కిల్స్, టు ఇంప్రూవ్ దేర్ టెక్నో అనాలిసిస్ స్కిల్స్. వీ డిస్కస్ అట్ హియర్, దట్స్ ఆల్. ఇట్స్ నాట్ ఏ రికమెండేషన్, ఐఎమ్ నాట్ రికమెండింగ్, ఇట్స్ నాట్ ఏ రికమెండెడ్ వీడియో. అర్థమైందా? జస్ట్ ఇట్స్ ఎడ్యుకేషన్ పర్పస్ వీడియో, దట్స్ ఆల్. సో మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్, రెసిస్టెన్స్ లెవెల్ చెప్తున్నాను. నిఫ్టీ లెవెల్స్, ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ 25,050, సెకండ్ రెసిస్టెన్స్ లెవెల్ 25,260, థర్డ్ రెసిస్టెన్స్ లెవెల్ 25,380. ఈ పైన క్లోజ్ అయినప్పుడు మాత్రమే షార్ట్ టర్మ్, అంటే ఓ 2 years, 1 or 2 years హోల్డ్ చేద్దాం అనుకునేవాళ్ళు, మీడియం టర్మ్ ఓ 2 years 4 years హోల్డ్ చేద్దాం అనుకునేవాళ్ళు, లాంగ్ టర్మ్ అంటే 4 years అబో ఒక 8 years లోపలకు హోల్డ్ చేద్దాం అనుకునేవాళ్ళు ఎంటర్ అవటం ద బెస్ట్. అంతేగాని నిఫ్టీ ఏదో ఇప్పుడు పెరుగుతున్న విధానాన్ని చూసి ఇదేంత మనం అంత తొందరపడి, ఎందుకంటే పబ్లిక్ ఈజ్ గోయింగ్ టు ఇన్వెస్ట్ హార్డ్ ఇన్ అమౌంట్స్, చాలా కష్టపడ్డ డబ్బులు పెట్టబోతున్నారు. ఈ స్పెక్యులేషన్స్ వస్తుంటాయి, అవి అదేంటే ఇదంటే అని ఈ స్పెక్యులేషన్స్ బేస్ చేసుకొని మనం ఎంటర్ అయ్యామనుకోండి పుట్టి ముంచుతారు. అందువల్ల మార్కెట్ వరల్డ్ వైడ్ ఎకానమిక్ కండిషన్స్ అంత అద్భుతంగా ఏమి లేవు, అంత అద్భుతంగా ఏమి లేవు. మీకు వచ్చేసరికి ఓ పక్క వరల్డ్ వైడ్ ఇన్ఫ్లేషన్ అంత కంట్రోల్లో ఏం లేదు. యాక్చువల్గా ఈ ట్రంప్ ట్రంప్ విధానాలు, ఓ పక్క ఉక్రెయిన్ రష్యా వారు, ఓ పక్క ఇజ్రాయెల్ పాలిస్తున్న వారు, తర్వాత వీటన్నిటిని పరిగణలోకి తీసుకోవాలి. వీటన్నిటిని పరిగణలోకి తీసుకున్నప్పుడు జియోగ్రఫికల్ టెన్షన్స్ ఏమీ సహించుకోవాలా, ఏవి సహించుకోవాలా, ఎక్కడ ఏం అవ్వాలా. సో జిఎస్టీలు అసలు ఏ ప్రోడక్ట్ ఏ స్లాబ్లోకి వెళ్తాయి, అసలు ఎన్ని స్లాబులు పెడతారు. ఇప్పుడు నేను అన్నట్టు 5%, 18%, 40 ఉంచుతారా, ఇదంతా ఊరికే స్పెక్యులేషన్స్, మనం అనుకోవటం ఊహలే. అసలు రియల్ గ్రౌండ్లో ఎలా ఉంటాయి వీటన్నిటిని, అసలు ఏ ప్రోడక్ట్ ఏ స్లాబ్లో తీసుకెళ్తారు. ఎందుకంటే మేడం గారు మీకు ఒక చిన్న విషయం చెప్తాను. ఇండియన్ గవర్నమెంట్ అప్పు ఇవాళ డమారామి 200 lakh crores డెప్స్ ఉన్నాయి. కనీస ఇంట్రెస్ట్ బడ్డెన్ 16 లక్షల కోట్లు ఇంట్రెస్ట్ బడ్డెన్ ఉంది. 16 lakhs crores ఇంట్రెస్ట్ బడ్డెన్ పడుతుంది ఇండియన్ గవర్నమెంట్ మీద. ఇలాంటి టైంలో ఎక్స్ట్రీమ్గా ఏదో తగ్గిపోతే జిఎస్టీలో నేనైతే ఊహించట్లే. అడ్జస్ట్ చేస్తారు, కొన్ని అటు తీసుకెళ్తాం, కొన్ని ఇటు తీసుకు వాళ్ళ ఆదాయం మటుకే గవర్నమెంట్ ఆదాయం తగ్గించుకుంటారు నేను అనుకోవట్లే. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్ టు వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, మీకు పావెల్ మీటింగ్ కూడా September 17th మీటింగ్. తర్వాత మన ఆర్బీఐ మీటింగ్లు ఎప్పుడు ఉన్నాయి, September 29. మన ఆర్బీఐ పాలసీ మీటింగ్ కూడా September 29, 30, October 1 ఉన్నాయి. సో చాలా టైం ఉంది. ఇంతవరకు అసలు ఆగస్టు మంత్ కాంట్రాక్ట్లో ఎక్స్పైర్ అవ్వాలి. ఎప్పుడో సెప్టెంబర్లో, ఎప్పుడో నెల తర్వాత జరిగేటువంటి విషయాల గురించి ఊరికే స్పెక్యులేషన్స్ మీద మార్కెట్ మూవ్ అవుతుంటాయి. సో వీటిని బేస్ చేసుకొని షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్స్, మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ పొజిషన్ తీసుకోవటం అనేటువంటిది అంత మంచిది కాదని నా అభిప్రాయం. సో ఇదే ఒక అభిప్రాయంగా చెప్తున్నాం కానీ వీఆర్ నాట్ రికమెండ్, మనమేమి ఇది చేయట్లేదు. అంతమైందే విషయాలని చెప్పి మీ యొక్క టెక్నాలజీస్ నాలెడ్జి, మీకున్న విషయ పరిజ్ఞానంతో, మీకున్న ఫండమెంటల్ అనాలిసిస్ నాలెడ్జ్ని బేస్ చేసుకొని, మీరు వివిధ సోర్సులు ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీరు పొజిషన్స్ బిల్డ్ చేసుకోవటం అని ఉంటుంది. మీరు లాంగ్ వెళ్తామా షార్ట్ వెళ్తామా పొజిషన్ బిల్డ్ చేసుకోవటం అది మీ యొక్క అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది. మా వీడియోని బేస్ చేసుకొని చెప్పట్లేదు, తీసుకొని చెప్పట్లేదు. జస్ట్ మీరు అనాలిసిస్ చేసుకోండి అంతే. ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ జస్ట్ ఇన్ఫర్మేషన్, దట్స్ ఆల్. ఓకే అండ్ కమ్ టాప్ అంటే సపోర్ట్ లెవెల్ చెప్దాం. కిందకు వచ్చేసరికి మేబీ నిఫ్టీ కనుక ఒకవేళ పట్టం మొదలు పెడితే ఈ ట్రంప్ ఆర్థిక విధానాలు కొన్ని అన్ని ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు 50%కి వెళ్ళిపోతున్నాం కదా, 25% ప్లస్ పెనాల్టీ 25%, 50% పడిపోతుంది మన మీద, అర్థమైందా? సో ఇప్పుడు వీటన్నిటిని బేస్ చేసుకొని అన్సర్టనిటీ, ఈ స్పెక్యులేషన్స్ అసలు గందరగోళం ఉంటాయి.
వీటన్నిటిని బేస్ చేసుకొని మామూలుగా ఒకవేళ నిఫ్టీ కనుక కిందకు వస్తే ఎక్కడికి వస్తుంది? ద ఫస్ట్ సపోర్ట్ లెవెల్ 24,640. ఓకే, మళ్ళా చెప్తున్నాను మేడం గారు, 24,640 ఈజ్ ద ఫస్ట్ సపోర్ట్ లెవెల్ ఆఫ్ ది నిఫ్టీ. ఇట్స్ మై అబ్జర్వేషన్. సో నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి ఒకవేళ అది బ్రేక్ కొడితే కిందకి వెళ్తే నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి 24,360. ఓకే, 24,360 ఈజ్ ద సెకండ్ సపోర్ట్. ఒకవేళ అది కూడా బ్రేక్ చేసింది అనుకోండి, మేబీ 24,120. 24,120 దీస్ ఆర్ ది సపోర్ట్ లెవెల్స్. మళ్ళీ వన్స్ అగైన్ రిపీట్, నిఫ్టీ నిన్న క్లోజ్ అయింది సోమవారం 24,870 ఈజ్ ద క్లోజింగ్ ప్రైస్. అండ్ ఫస్ట్ రెసిస్టెన్స్ 25,050 అండ్ సెకండ్ రెసిస్టెన్స్ 25,260 అండ్ థర్డ్ రెసిస్టెన్స్ ఓకే 25,380. ఓకే, అండ్ కిందకు వచ్చేసరికి సపోర్ట్ లెవెల్స్, ద ఫస్ట్ సపోర్ట్ లెవెల్ 24,640 అండ్ సెకండ్ సపోర్ట్ 24,360 అండ్ థర్డ్ సపోర్ట్ వచ్చేసరికి 24,120 ఇస్ ద థర్డ్ సపోర్ట్. ఇది బ్రేక్ అయ్యి వెళ్ళిపోతుంటే మటుకు మళ్ళీ నేను చెప్పినట్టు 23,300 మధ్యలో ఆపటం ఉండదు. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఎవరైనా సరే ఇన్వెస్టర్ అనేవాళ్ళు ఈ లెవెల్స్ని ఒక ఎడ్యుకేషన్ పర్పస్గా తీసుకొని అబ్జర్వ్ చేయటం నేర్చుకోండి మీరు యాజ్ ఎ టెక్నికల్ అనలిస్ట్, సీనియర్ టెక్నికల్ అనలిస్ట్గా. సో ఒక ఎడ్యుకేషన్ పర్పస్తో ఐ గివెన్ దిస్ వీడియో మీరు గమనిస్తూ ఇంప్రూవ్ యువర్ అబ్జర్వేషన్ స్కిల్స్. ఆన్ వాట్ బేసిస్ రికమెండెడ్ లైక్ దిస్ లెవెల్స్ సపోర్ట్ అండ్ లెవెల్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్, యూ ప్లీజ్ అబ్జర్వ్, యూ ప్లీజ్ అనలైజ్. మీరు ఒక ఐడియాలజీ క్రియేట్ చేసుకోవడం కోసం వీ గివెన్ దిస్ వీడియో, దట్స్ ఆల్, వీ గివెన్ దిస్ సబ్జెక్ట్. ఓకే, సో అంటే ఈ ఇప్పుడు ఇవన్నీ చెప్పారు, బుల్ ర్యాలీ వచ్చే ఛాన్స్ అయితే లేదు అంటారు. ఇప్పుడైతే బుల్ ర్యాలీ అనేటువంటిది అది ఓవర్గా చెప్పుకోవటమైనా స్పెక్యులేషన్స్ వస్తుంటాయి, వాటిని బేస్ చేసుకొని పోకూడదు. ఇప్పుడు అంటే వరల్డ్ మార్కెట్ కండిషన్స్ ఇట్స్ టోటల్ బ్యాడ్ కండిషన్స్. బాగలేవు, అంత పెద్ద గొప్పగా ఏం లేవు వరల్డ్ మార్కెట్ కండిషన్స్, అంత గొప్పగా ఏం లేవు. అందులో బుల్ ర్యాలీ రావాలంటే ఇప్పుడు 2012 నుంచి స్టార్ట్ అయింది, 2024 దాకా ఒక మెగా ర్యాలీ వస్తూనే ఉంది, చిన్న చిన్న కరెక్షన్ తీసుకుంటూ వస్తూనే ఉంది. కంటిన్యూస్గా 12 ఇయర్స్ మార్కెట్ పెరిగింది. అది మేజర్ కరెక్షన్స్ ఎక్కడ వచ్చినాయి? ట్రై టు అండర్స్టాండ్. ఇండెక్స్ నిలబడే ఉందిగా, మిడ్ క్యాప్ ఇండెక్స్లు ఏమంతా గొప్పగా పడిపోయినాయి, పడుతూనే మళ్ళీ లేస్తున్నాయి వెంటనే. సో ఒక మేజర్ కరెక్షన్స్ వచ్చి ప్రాపర్ కన్సాలిడేషన్స్ ఇంతవరకు జరిగినాయా? అందువల్ల నేనేం చెప్తున్నానంటే కొంచెం వేచి చూసే ధోరణిలో ఉండండి. అందువల్ల తొందరపడి మీరు మార్కెట్లోకి కష్టపడ్డ సొమ్ములు ఇన్వెస్ట్ చేయొద్దు అనేది మా ఒపీనియన్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ శ్రేయ మేడం గారు, గివెన్ దిస్ ఆపర్చునిటీ అండ్ నాట్ ఓన్లీ యూ టు యువర్ ఐడ్రీమ్ ఛానల్ ఆల్సో. ఓకే, థ్యాంక్స్. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాదాలు. And don't forget to subscribe to iDream. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.